పరిశుద్ధులకు, పెద్దలకు, దేవుని సేవకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయం మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున ప్రేమవందనాలు తెలియజేస్తున్నా. మరి ప్రభు తన మహాకృపను జ్ఞాపం చేసుకుని 4378 దినమున మనం ఇలా చేరవటానికి తన మహాకృప చూపాడు. ఉదయకాలం ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాం. మన మధ్య మరి సామేల్ అన్న గారు ఉన్నారు, ప్రార్థించాలని కోరుతున్నాం. సామేల్ అన్న స్పీకర్. సారీ, ఇజ్రాయెల్ అన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవ, మహాగణుడా, నీ మహిమగల నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మాకు ఈవుగా ఇచ్చి ఈ రీతిగా ఆ గ్రామాల, పట్టణాల, ప్రదేశాలలో నుండి నాయన మార్నింగ్ కాన్ఫరెన్స్ జూమ్ అనే కార్యక్రమం ద్వారా మమ్మల్ని అందరినీ ఒక తాటిపైన తీసుకుని వచ్చి నీ ఘనమైన మహిమగల నామాన్ని స్తుతించే కృపను మాకు అనుగ్రహించారు. మటుకు మా దయాళుడైన మా గొప్ప తండ్రి, ఎందుకంటే మానవుణ్ణి మీరు మీ స్వాస్థములతో నిర్మించి జీవాయువునిచ్చి జీవాత్మనిచ్చి మా నాయన మీరు మీ ప్రణాళిక ప్రకారంగా మీ రూపంలో మానవుణ్ణి చేసుకున్నందుకు స్తుతులు, స్తోత్రాలు. మీ ఆజ్ఞను అతిక్రమించిన ఈ మానవుడు మీకు దూరస్తుడై, నేరస్తుడై, అపరాధ పాపములతో ఉన్నటువంటి పరిస్థితిని గమనించినప్పుడు చెడిపోయిన ఆ మానవుడిని తిరిగి దగ్గరగా తీసుకురావటానికి మీరు నిశ్చయించుకొని తిరిగి మీ ప్రియ కుమారుడును, అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారిని మనుషుడిగా, మానవుడిగా ఈ లోకానికి పంపించి మరి ఆయన ద్వారా మానవుడు చేసిన అపరాధమును తీసివేయటానికి నిష్కలంకమైన, నిర్దోషమైన, పవిత్రమైన రక్తం అవసరం గనక మీ ప్రియకుమారుని ఆ శిలువలో బలియాగం జరిగించి మమ్మల్ని అందరినీ నాయన ఆ రుధిరముతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధంగా చేసి నీతిమంతులుగా చేసి నీ ప్రియ బిడ్డలుగా చేసుకుని ఈ రీతిగా నేను స్తుతించుకుని ఆడ కృపను మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మీ ప్రియకుమారుడు ఈ భూమి మీదకి రావటము నిశ్చయము, పాపుల కొరకు ప్రాణము పెట్టటము అది తప్పనిసరి అయినటువంటి నిజమైన విషయము. మరి నాయన అనేక అద్భుతం, ఆశ్చర్యములు కాలు జరిగించింది, అది సత్యమైన విషయము. అంతేకాకుండా ఈ పాపులను రక్షించి ఆయన ఆగమన దినము వరకు, రెండవ రాకడ వరకు విశ్వాసముతో, నిరీక్షతో, పవిత్రతో జీవించటానికి ఏర్పాటు చేసి తిరిగి రావటానికి సిద్ధముగా ఉండగా అట్టి నిరీక్షణ మాకు అనుగ్రహించి ఆ నిరీక్షణలో మేము కొనసాగటానికి మీ కృప చూపిస్తున్నందుకు కూడా మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మటుకు ఈ కార్యక్రమాన్ని నిర్వాహకంగా జరిగిస్తున్న నీ దినదాసుడు, మా ప్రియుడు ఓడి చెరువు నుంచి నీ దాసుడు, సేవకుడు నాయన బర్నబాసు, వారి కుటుంబం, ఆయన పనిని, పరిచర్యను మీరు దీవించండి. సమస్త విషయాలలో మీరు ఆదుకుని మీ కృపను అనుగ్రహించండి. మెట్టుకు మా దయాళుడైన మా గొప్ప తండ్రి, అధ్యక్షతను వహించి ఈ కార్యక్రమాన్ని జరుగుతున్న నీ దినదాసుడు, మా ప్రియుడు ప్రభుదాసాన్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, ఆయన పరిచర్యను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క దాసుని, సేవకుని, పెద్దలందరినీ కూడా మీరు దీవించి నీకు మహిమకరంగా మీ కృపలో భద్రపరిచి ఇప్పటి వరకు స్థిరపరిచారు, బలపరిచారు. ఇక ముందు కూడా మరి నాయన మీ కృప చూపించండి. ఆఖరు మాసంలో 26వ తారీఖు దినమున మరి ఈ మాసంలో మేము ఉన్నాం. ఇక కొన్ని దినాల తర్వాత నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మీ కృపను అనుగ్రహిస్తున్నారు. మెట్టుకు మా దయాళుడైన మా గొప్ప తండ్రి, మరి స్వరములెత్తి, గలములెత్తి నేను స్తుతిస్తుండగా మీరు మహిమని పొంది, అలాగే నీ దీవవాక్కులు అందించేటువంటి నీ దాసుని మరి నాయన సమేల్ గారిని కూడా మీరు దీవించి ఆత్మపూర్ణులుగా చేసి మాకు కావలసిన సందేశాన్ని మీరు ఇచ్చి మా జీవితాలలో దినదినమున నాయన నూతనమైనటువంటి సేవకుల ద్వారా మరి అనేక కొత్త కొత్త విషయాలను తెలియజేస్తూ మా జీవితాలలో దిద్దుబాటును, పురుగులుపును, ఉద్యోగం కలుగజేస్తూ మీకు మహిమకరంగా జీవింపజేస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని మేము తగ్గించుకుని నేను హెచ్చించి మమ్మల్ని అందరినీ కూడా నీ బాహుబల హస్తాలకు అప్పచెప్పుకుని
ఆయన ముందున్న కార్యక్రమంలో మీరే ఆధిపత్యాన్ని వచ్చి క్రమముగా మర్యాదగా జరిగించి మా అందరి ద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు మా రక్షకుడు మా విమోచకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన ఘనమైన మహిమగల నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. 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 ప్రార్థించిన ప్రియులు పెద్దలు ఇజ్రాయేలుకు ప్రేమ వందనములు. వందనాలన్నా. మరి ఆ కదిరి నుంచి శ్రీ దావీద్ ఉన్నారు, పాట పాడి వినిపించాలని కోరుతున్నాం. వందనాలయ్యా, అందరికీ వందనాలయ్యా. వందనాలు. ఆ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ వందనాలు చెప్పుకుంటూ ప్రభు నామమున పాట పాడుకున్నామండి. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి. వెంబడించేదం విశ్వాసముతో, వెంట వచ్చేదం ప్రభు నీతో. వెంబడించేదం విశ్వాసముతో, వెంట వచ్చేదం ప్రభు నీతో. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి. మార్గమును ఏర్పరిచిన వాడవు నీవు, సరి అయిన మార్గములో నడిపించెదవు. మార్గమును ఏర్పరిచిన వాడవు నీవు, సరి అయిన మార్గములో నడిపించెదవు. వెంబడించేదం విశ్వాసముతో, వెంట వచ్చేదం ప్రభు నీతో. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి. హృదయమును వెరిగి ఉన్న జ్ఞానివి నీవు, సమయోచిత జ్ఞానమును దయచేయుదువు. హృదయమును ఎరిగి ఉన్న జ్ఞానివి నీవు, సమయోచిత జ్ఞానమును దయచేయుదువు. వెంబడించెదం విశ్వాసముతో, వెంట వచ్చేదం ప్రభు నీతో. వెంబడించెదం విశ్వాసముతో, వెంట వచ్చేదం ప్రభు నీతో. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి. యుద్ధమును జరిగించు రాజువు నీవు, శత్రువుల చేతి నుండి రక్షించెదవు. యుద్ధమును జరిగించు రాజువు నీవు, శత్రువుల చేతి నుండి రక్షించెదవు. వెంబడించెదం విశ్వాసముతో, వెంట వచ్చేదం ప్రభువు నీతో. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి. ప్రాణమును అర్పించిన కాపరి నీవు, నిదురపోక నన్ను నీవు కాపాడెదవు. ప్రాణమును అర్పించిన కాపరి నీవు, నిదురపోక నన్ను నీవు కాపాడెదవు.
వెంబడించేదం విశ్వాసముతో, వెంట వచ్చేదం ప్రభువు నీతో, వెంట వచ్చేదం విశ్వాసముతో, వెంబడించేదం ప్రభువు నీతో. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి. అయ్యా పెద్దలందరికీ నా వందనాలయ్యా. మంచిది. చక్కటి పాట పాడి ప్రభువును కనపరిచిన ప్రియులు దావీదన్నకు ప్రేమ వందనాలు. మరి సమయంలో వాక్య పరీక్ష నిమిత్తం దేవదాసులు మరి సామేలన్న గారు, విశ్వనాథపల్లి సామేలన్న గారు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మన మధ్య ఉన్నారు. ప్రియులు వాక్యం అందించక ముందు తన దాసుని దేవుడు బలపరిచేలాగున మన మధ్య దేవుని సేవకులు దాసరి ఎల్షే బాబన్న గారు ఉన్నారు. ప్రార్థించాలని కూర్చున్నాం. వందనాలన్నా. సకల యుగములో రాజు అయిన దేవ మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించారు, మరొక నూతన దినమిచ్చారు. నిన్నటి దినం ప్రపంచమంతా కొందరు ఆత్మీయంగా ఆనందించారు లేఖనానుసారంగా, కొందరు శరీరంను బట్టి ఆనందించి పండుగ జరుపుకున్నారు. కొందరికి అది ప్రయోజనం, కొందరికి నిష్ప్రయోజనంగా ఉన్నది. అయినా ప్రేమగల దేవుడు మీ ప్రేమను చూపిస్తూ ఉన్నారు. అర్థం చేసుకొని అన్వయించుకొని మార్పు చెందితే అది ఎంత ప్రయోజనం. అలా కాకుండా మరి నిర్లక్ష్యంగా అలక్ష్యంగా లేఖనాలను త్రోసివేస్తే అది ఎంత బలహీనతనైనా మెట్టుకునైనా. కొందరు దీవించబడ్డారు, కొందరు ప్రభువా త్రోసివేయబడుతున్నారు. మెట్టుకు ప్రభువా మీ ప్రేమ వ్యక్తమవుతా ఉంది. ప్రజలు అన్వయించుకొని ఆత్మీయ మేలు పొందాలని మీరు ఆశపడుతున్నారు. ప్రభువా మీ కార్యములు జరిగించండి. చివరి సంవత్సరానికి చివరి దినాల్లో మేమున్నాం. ఇంతవరకు నడిపించిన దేవుడవు, ముందు కూడా చక్కగా నడిపించండి. ఈ దినం నాయన మాకు జీవాన్ని పొడిగించి మీ మాటలు వినడానికి సిద్ధపరిచారు. ప్రార్థనలో మీ దాసు ఇజ్రాయెల్ను బలపరిచారు. పాట ద్వారా మోజేశ్వరును కూడా మీరు బలపరిచారు. నడిపించడంలో మీ దాసులు ప్రభుదాసరుని ఇంకా ఆత్మీయంగా నడిపించండి. మీ దాసులు సామ్యులన్న మీ పక్షంగా నిలిచి మీ సందేశం అందించబోతున్నారు. మా అందరి ఆత్మల రక్షణార్థం, ఉద్యోగం కొరకు, ఇంకా నమ్మని వారు ఎవరైనా కలుసుకొని ఉంటే వారు మార్పు చెంది మీ ప్రేమను అర్థం చేసుకొని రక్షించబడి పరలోక రాజ్య వారసులుగా చేయబడులాగున ఈ కార్యములు చక్కగా నడిపించు. యేసు ప్రభు ఘనమైన శ్రేష్టమైన అద్భుత నామములో ప్రార్థించి మీ మాటలు వినబోతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇది ప్రార్థించిన ప్రియులు దేవుని సేవకులు ఎల్షే బాబన్నకు ప్రేమ వందనాలు. మరి మన మధ్య దేవుని సేవకులు సమయాలన్న ఉన్నారు. ప్రకాశం నుంచి మరి అన్నకు సమయాన్ని అప్పగిపుతున్నారు. అన్న వందనాలన్నా. వందనాలు 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 మీ అందరికీ వందనాలు. అన్నా వినపడుతున్నాయి నా మాటలు? ఓకే ఓకేనా. రైట్ రైట్, మంచిది. ఈ ఉదయకాలం లేఖనంలో ఒక చిన్న మనవి చేస్తా ఉన్నా. అదేమంటే మాట్లాడాలి అంటేనే ఇప్పుడు ఎక్కువ భయం అవుతోంది, బయటకు వెళ్ళడానికి కూడా ఇష్టపడలేదు. ముందు కూడా మీకు చెప్పాను ఒకసారి. ఎందుకంటే ఎందుకు మాట్లాడటానికి ఎక్కువ ఇష్టం కలగట్లేదంటే నా జీవితంలో ఉన్న విషయం తెలియజేస్తా ఉన్నా. ప్రభు ఏదైతే చెప్పాడో దాన్ని చేసిన అనుభవం కలిగి లేనప్పుడు దాని గురించి మాట్లాడటం అనేది సమంజసం కాదు. ఇంకా మాట్లాడదలుచుకుంటే ప్రభుని గురించే చెప్పాలి, ప్రభుని గురించే చెప్పాలి. ఇంకా ఉపదేశాలు ఏం చేయకూడదు. అయితే
ఈ ఉదయకాలం ప్రభువు చెప్పిన మాటలు అంటే వీటిని వద్దు అని చెప్పాడు, వీటిని చెయ్యొద్దు అన్నాడు. చెయ్యొద్దు అని చెప్పిన మాటల్ని మనం కొంచెం ఆలోచన చేయాలని నేను ప్రేమతో నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. వద్దు అని చెప్పినవి మనం చేయగలుగుతున్నామా? కొద్దిగా ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 5:22 చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇక్కడ ప్రభు కోప్పడకూడదు అని చెప్పాడు. కోప్పడకూడదు. కోప్పడకుండా విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. కోప్పడకుండా విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి అంటే మనకి ప్రభువే మాదిరి. ప్రభు అద్భుతమైన జీవితాన్ని మన ముందు జీవించి చూపించాడు. కోప్పడకుండా ఉండే విధానం ఏదైతే ఉందో అది పరలోకాన్ని సంతోషపెట్టేది, పరలోకానికి ఆనందాన్ని సంతోషాన్ని కలిగించేది. పరలోకానికి ఆనందాన్ని సంతోషాన్ని కలిగించాలి అంటే ప్రభు చెప్పిన మాట మనం నేను ఒక్క వచనాన్ని లేక 2 వచనాలు జ్ఞాపకం చేస్తా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8 చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఒకవేళ ఎవరన్నా తీయగలిగితే త్వరగా తీసి చదవండి. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపము సంశయం లేని వారి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుచున్నాను అన్నాడు. దేవుని గొప్ప ఆశ ఇది, దేవుని గొప్ప కోరిక. దేవుని పిల్లలమైన మనమందరం కోపము సంశయము లేని వారమై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి అనేది దేవుని గొప్ప ఆశ. నిజంగా మనకి కోపం లేదా అంటే కావాల్సినంత ఉంది. టన్నుల కొద్ది కోపం ఉంది. కానీ కోపాన్ని అధిగమించి జీవించే జీవితాన్ని మనం జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దీని విషయంలోనే మనం విరిగి నలిగిన అనుభవంలోనికి రావాలనేది ప్రభు యొక్క ఆశ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:5 కూడా చూడండి ఒకసారి. 13:5 13వ అధ్యాయం 5వ వచనం. ప్రేమ చదవండి. అమర్యాదగా నడవద్దు, సుప్రయోజనం విచారించుకునవద్దు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. త్వరగా కోపపడదు. త్వరగా కోపపడదు అంటే లేఖనంలో కూడా మనం గమనిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం. త్వరగా కోపపడకూడదు. దేవుని పిల్లలమైన మనం కోపపడు కానీ పాపం చేయొద్దు అన్నాడు. సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం నిలిచి ఉండకూడదు అన్నాడు. పెద్ద సమస్య ఏంటంటే మన జీవితాల్లో కొన్నిసార్లు కోపపడతాం కానీ అది నిలిచి ఉంటుందంటే ఈ మధ్య ప్రభు చాలా బలంగా నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, ఎంత అన్యాయం జరిగినా, ఎంత అన్యాయం ఇతరులు మనకు చేస్తా ఉన్నా దాన్ని చూస్తూ ఉన్నప్పుడు దాన్ని బట్టి ఇతరులను ద్వేషించటం, జరిగిన అన్యాయాన్ని బట్టి దూషించటం,
చాలా దారుణంగా ప్రవర్తించటం మనం చేస్తే విశ్వాసంలో నుండి దేవుని మార్గంలో నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. అయితే అన్యాయం చేసిన వ్యక్తులను మనం ప్రేమించే అనుభవంలోనికి రావాలి. మన అంతరంగాల్లో ఆ మనసును ద్వేషించే వారిని, దూషించే వారిని, తిరస్కరించే వారిని ప్రేమించగలిగే ఆ మనసు కలిగి ఉంటే, సోదరులరా కొంచెం జాగ్రత్తగా, మీరందరూ పెద్దలు, మీ మధ్య మాట్లాడాలంటే కూడా ఈ విషయాలు భయంగా ఉంది. వారిని ప్రేమించే అనుభవంలోకి మనం రాకపోతే కోపం నిలిచి ఉంటుంది. దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఎవరిని కూడా మనం ప్రభు వైపు బలంగా మళ్ళించలేం. వాక్యాన్ని బోధించగలమేమో, చెప్పగలం, కానీ ద్వేషించే వారిని, అంటే మనల్ని దూషించిన వారిని, మనకు నష్టాన్ని కలిగించిన వారిని, వారిపైన కోప్పడే అనుభవం కాకుండా వారిని ప్రేమించే అనుభవంలోనికి మనం రాగలిగితే, అంటే మన అంతరంగం ఇక్కడ మారాలి. మన అంతరంగం మార్పు చెందితే ఒక అద్భుతమైన జీవితాన్ని మనం జీవించగలం. ప్రభు చెప్పిన వాటిలో కోప్పడవద్దు అని చెప్పాడు. నష్టాన్ని కలిగించే పని చేసినా కోప్పడకుండా ప్రేమించగలిగే అనుభవంలోనికి మనం వస్తే యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ లీడర్, యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్. నిన్ను నన్ను ద్వేషించే వ్యక్తులను మనం వారిపైన కోప్పడకుండా వారిని ప్రేమించగలిగితే, ఉదాహరణకి స్టెఫన్నే చూడండి, రాళ్ళు వచ్చి పడతా ఉన్నాయి. సహజంగా వారిపైన కోపం రావాలి. తండ్రి వీరేం చేస్తున్నారు, నన్ను క్షమించు అని ప్రార్థన చేశాడు. అద్భుతం ఏంటంటే పరలోకాన్ని చూడగలిగాడు. రాళ్ళు వచ్చి మొక్క మీద పడతా ఉంటే కోపం వచ్చిద్దా రాదా? సహజంగా కోపం వచ్చిద్ది ఎవరికైనా. కానీ ఆయన అక్కడ కోప్పడలేదు. దీనునిగా ప్రభుకు అప్పగించుకున్నాడు. మన అసెంబ్లీస్లో ఉన్న ఒక అద్భుతమైన బాధేసే విషయం ఏంటంటే, అద్భుతమైనది అది, వర్తమానాలు అద్భుతంగా అందించే దైవజనులు ఉన్నారు, గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. కానీ ఇంత అద్భుతమైన ప్రసంగం, దాని నెరవేర్పు చూడాలి అంటే వ్యక్తులు కనిపించట్లేదు. నెరవేర్పు వ్యక్తుల్లో చూడలేకపోతా ఉన్నాం. నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన జీవితంలో నేను ఈ అనుభవాన్ని చూశాను. ప్రభు ఏం చెప్పాడో దాన్ని చూశాను. కానీ వాళ్ళు మనం అంగీకరించలేము. నేను వాళ్ళ పేర్లు చెప్పలేనులే, అంగీకరించే మనసు మనకు ఉండదు. కానీ ప్రభు చెప్పాడు కోప్పడొద్దు అన్నాడు. రెండో మాట జ్ఞాపకం చేస్తాను. 5:22 చూడండి. 5:22లోనే మత్తయి సువార్త 5:22. చదవండి అన్న కొంచెం. చదువుతాను బ్రదర్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. ఒకటి, కోప్పడద్దని చెప్పాడు ప్రభు. 2, వ్యర్థుడా అని అనకూడదు అన్నాడు. ఎవరిని కూడా మనం వ్యర్థుడా అని మాట్లాడకూడదు. వ్యర్థుడా అని అంటే ఏమైంది? యాకోబు రాసిన పత్రిక 2:20 చూడండి. 2వ అధ్యాయం 20వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? ఈ లేఖనంలో మనం గమనించే మాట 1:26 కూడా చూడండి. 1:26. 1:26. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఇక్కడ చాలా సూటిగా ప్రభు చెప్పిన విషయం ఏంటంటే, మన నోటికి కళ్ళెము ఉండాలి అంటాడు.
ద్రోహి అన్నా, వ్యర్థుడా అన్నా, కోప్పడినా నోటికి కళ్ళెము ఉండాలి. నోటికి కళ్ళెం లేకపోతే గుర్రానికి కళ్ళెం పెట్టినట్లుగా మన నోటికి కళ్ళెం ఉండాలి. అది ప్రభు చేతిలో ఉండాలి. ప్రభు మనల్ని కంట్రోల్ చేయాలి. అలాంటి దివ్యమైన అనుభవాన్ని కలిగి ఉంటే అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే ఉదాహరణకి జ్ఞాపకం చేస్తాను. మోషేని అహరోను మాట్లాడాడు, మిరియాం మాట్లాడింది, ప్రజలందరూ మాట్లాడారు. సైలెంట్ గా ఉన్నాడా, మాట్లాడాడు ఏమన్నా? సైలెంట్ గా ఉన్నాడు. మోషేని మాట్లాడితే దేవుడు తట్టుకోలేకపోయాడు. దేవునికి చాలా కోపం వచ్చింది. నా దాసుని ఎడల మీరు ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తారని దేవుడు తట్టుకోలేకపోయాడు. వాళ్ళిద్దరిని మందిరానికి పిలిచి అహరోన్ని వదిలిపెట్టాడు, కానీ మిరియాముకు శిక్ష విధించాడు. ఎందుకంటే స్త్రీ అయ్యుండి అలా మాట్లాడకూడదు, నువ్వు లిమిట్స్ దాటిపోయావు అని శిక్ష విధించాడు. రోమాపత్రిక 1:21 చూడండి. రోమాపత్రిక 1:21. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము చదువుకున్నాం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వ్యర్థుడా అని అనకూడదు, కానీ వాదాలు చేసి ఏమయ్యారు? వ్యర్థులయ్యారు. వాదాలు చేసి చాలాసార్లు మనం కూడా మౌనంగా ఉండాల్సిన దగ్గర భలే వాదాలు చేస్తాం. అనవసరం అయ్యి వాదాలు చేయటానికి మాత్రం మనం చాలాసార్లు నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నా, ముందుంటాం. దయచేసి అలా ఉండకూడదని ప్రభుపక్షంగా నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నా. వాదాలు చేసి శిక్షకు గురయ్యే పరిస్థితి మనం కలిగి ఉండకుండా మౌనంగా ఉండగలిగితే మీరు లేఖనాల్లో చూడండి, మౌనంగా ఉండేవాళ్ళు. ఎవరు ఏదన్నా అన్నా ప్రపంచంలో దేవుడు ఎవరు వాడుకున్నాడంటే మౌనంగా ఉన్న వ్యక్తుల్నే. దైవజనులు జి రాజారావు గారు అద్భుతమైన జీవితాన్ని జీవించి దాటిపోయారు. ఆయన్ని ఎవరైనా ఏదైనా విస్తారంగా మాట్లాడితే ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పేవాడట, నాయన ఇట్లా అన్నారయ్యా, నేను నిజంగా అలాంటి వాడిని, తగిన వాడిని, దానికి అలా వాళ్ళు మాట్లాడటానికి నేను అనిపించుకోవడానికి కూడా తగిన వాడిని. ప్రభు వాళ్ళు తెలియక మాట్లాడారు, క్షమించయ్యా, వారిపైకి శిక్ష రానివద్దయ్యా, వారిని మన్నించయ్యా అని ప్రార్థన చేశాడంట. అసలు ఆ మనసు కలిగి ప్రార్థన చేయటం అంటే అద్భుతమైన విషయం కదా. ఎంతమంది ఉంటారు మాట్లాడుతూ ఉంటే ప్రభు దగ్గరికి వెళ్ళి వారిని క్షమించమని అడిగేవాళ్ళు ఎంతమంది ఉంటాం మనం? అక్కడ ప్రభు చెప్పిన 3వ మాట, ద్రోహి అని అనకూడదు అన్నాడు. అనవద్దు అని చెప్పిన మాటలు మనం వీటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ద్రోహి అని అనకూడదు అన్నాడు. చూడండి దేవుని వాక్యంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 3:4 చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. 2వ పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఇక్కడ చెప్పిన మాట, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. పైకి భక్తి గల వారు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఇట్టివారికి విముఖుడు అయి ఉండుమా అన్నాడు. ఈ 3 అనుభవాల దగ్గర, ఒకటి కోప్పడకూడదు, వ్యర్థుడని అనకూడదు, ద్రోహి అనకూడదు అనే దగ్గర చెప్పిన లక్షణం, పైకి భక్తి గలవారు వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఎదురు ఇట్టివారికి విముఖుడు అయి ఉండుము అన్నాడు. ఇది చాలా గంభీరమైన వార్నింగ్, ప్రభు ఇచ్చిన వార్నింగ్, చాలా బలీయమైన వార్నింగ్ ఇది. కాబట్టి మనం
ఈ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటే ప్రభు కనికరిస్తాడని నేను భావిస్తా ఉన్నా. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5:28 చూడండి. మత్తయి సువార్త 5:28. నేను మీతో చెప్పినదేమనగా, ఒక ఉమ్, స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన ఉమ్, హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఉమ్. చాలా కఠినంగా ఉంది ఇది. కఠినమైన మాట. ప్రభు చెప్పిన మాటల్లో ఈ మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 28లో ప్రభు చెప్పాడు, మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారం చేస్తున్న వాడగును. ఇది అందరికి వ్యక్తిగతమైంది. మేము కలిసి సేవలో ఉంటాం. సేవలో ఉంటే కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి మేము ఉపవాస కూడిగా కొన్ని దినాలు కూడుకుంటున్నాం. కొన్నిసార్లు ఒక రోజు, కొన్ని నెలల్లో 2 రోజులు, కొన్ని నెలల్లో 3 రోజులు అట్లా కూడుకుంటాం. కూడుకుని బ్రదర్, మీ వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు చెప్పండి, అంటే దేన్ని జయించలేకపోతున్నారో చెప్పండి అని చెప్పినప్పుడు అక్కడ యథార్థంగా కొద్దిమంది సేవకులు ఇట్లా చెప్పేవాళ్ళు, అన్న ఈ విషయంలో లోటు ఉంది, స్త్రీ విషయంలో చాలా బలహీనుడిని నేను అని. చాలా ఆశ్చర్యం అనిపించేది. ఈ సోదరుడు చాలా, అంటే మన మనసు ఎంత బలహీనమైందో మనం ఎరిగినప్పుడు యోగ్యంగా జీవించటానికి మనం ఇష్టపడగలం. చూడొద్దు అన్నాడు ప్రభు, అంతే. చూడొద్దు అంటే చూస్తా ఉన్నాం అనుకోండి, ఇప్పుడు అది లోటా కాదా? ఆ లోటు కలిగి ఉండి మనం వాక్యాన్ని బోధిస్తే ఆ వాక్యం కట్టబడిద్దా, ఎవరినైనా బాగు చేసిద్దా, ఎవరికైనా మేలు కలిగించిద్దా? మరి ఈ విషయాన్ని మనం సరి చేసుకొని జీవించాలి. పేతురు 2:14 చూడండి. పేతురు 2:14. మొదటి పేతురా, రెండో పేతురా కదా? మొదటి పేతురు అన్న. 2వ అధ్యాయం 14వ వచనం. రాజు అందరికిని అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును. సారీ, 2 పేతురు 2:14 చూడండి. 2 పేతురు 2:14. 2వ అధ్యాయం 14వ వచనం. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభిత్వం ముందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉండి చాలు శాపగ్రస్తులు. ఈ లేఖనంలో మనం గమనిస్తా ఉన్నప్పుడు 13 నుంచి మనం ఆలోచన చేస్తే, ఒకనాటి సుఖానుభవము సంతోషం అని ఎంచుకొనుచు వారు కళంకములను నిందాస్పదములైన తమ ప్రేమేందుల్లో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములందు సుఖించుదురు. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు అంటాడు. అంతరంగంలో ఒక స్త్రీని చూసి ఆశించే లక్షణం, ఆశించే నైజం కలిగినప్పుడు అది ఎంతో ప్రమాదకరమైంది. ఎంత ప్రమాదకరమైందంటే భూలోకంలో ఏ మనుషులకి తెలియదు, కానీ పరలోకం అందున్న దేవునికి స్పష్టంగా తెలుసు. అసలు ఈ విషయంలో, మన కంటి విషయంలో చాలా 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 జాగ్రత్తగా మనం బ్రతకాలి. అందుకే కొంతమంది దైవజనులు మరి వారి జీవితాల్లో చూస్తే నడిచేటప్పుడు కూడా తలెత్తుకొని నడిచేవాళ్ళు కాదు, తలదించుకునే నడిచేవాడు. ఎందుకన్నా ఎప్పుడు తలదించుకునే నడుస్తావు అంటే, తలెత్తుకొని చూస్తే నేను పరలోకానికి విరోధనయ్యే ప్రమాదం ఉందయ్యా అన్నాడు ఒక ఆయన. వామ్మో, నిజమే. తల దించుకొని నడవాలి. యాకోబు పత్రిక 1:14 చూడండి. యాకోబు రాసిన పత్రిక 1:14. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. స్వకీయమైన దురాశ చేత ఏడవబడి. కొన్నిసార్లు దురాశలు అనేవి మనల్ని ఈడ్చుకుని వెళ్తా ఉంటాయి. చాలా యోగ్యులైన వారు, చాలా మంచివారు,
చాలా బలవంతులు. దుఃఖంతో చెప్తున్న ఈ మాట. చాలా యోగ్యులు, చాలా నమ్మకస్తులు, అద్భుతంగా ప్రభుని ప్రేమించి ప్రభు కొరకు సమస్తాన్ని త్యాగం చేసి అద్భుతమైన పరిచర్యకు అప్పగించుకున్న దైవ సేవకులు ఈ ఈ శోధనలో పడి సాక్ష్యాన్ని పోగొట్టుకుని చాలా దారుణంగా ప్రవర్తించారు. చిన్నగంజాంలో మేము ఒక ఏరియాకి వెళ్ళలేకపోవడానికి, బలంగా వెళ్ళి పరిచర్య చేయలేకపోవడానికి కారణం ఇదే. ఒక సహోదరుడు వచ్చాడు. ఆ సహోదరుడిని ఆ ప్రాంతం వాళ్ళు చేర్చుకున్నారు. పరిచర్య చిన్న కట్టబడతా ఉంది. ఒక 3-4 కుటుంబాల వాళ్ళు వస్తా ఉన్నారు దగ్గరికి. చాలా అద్భుతంగా పరిచర్య జరుగుతూ ఉంది. పరిచర్య జరుగుతున్న టైంలో జరిగిన గొప్ప నష్టం ఏంటంటే, అతడు ఎవరైతే చేర్చుకున్నారో ఆ ఇంటి ఆవిడని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ ఇంటి ఆవిడని తీసుకుని వెళ్ళిపోయాడు. వినపడుతుందా మీకు? ఆ ఇంటి ఆవిడని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంక వెళ్ళి ఎలా సేవ చేయాలి చెప్పండి? అక్కడ ఆ ప్రాంతంలో వెళ్ళి ఎలాగో పని చేయాలి? చిన్నగంజాంలో జరిగిన సంఘటన చెప్తున్నాను నేను. ఇంకో పెద్ద ఆశ్చర్యం ఏంటంటే, ఆ ఇంటి యజమానుడు ఓ రోజు మమ్మల్ని పిలిచి ప్రార్థన పెట్టండి అన్నాడు. అందాక తెలియదు నాకు ఇట్లా జరిగిందని. ప్రార్థన పెట్టండి అయ్యా అంటే వెళ్ళి ప్రార్థన పెట్టాం. ఆయన ఇలా ఇలా జరిగిందయ్యా అని చెప్పాడు. చాలా బాధేసింది, చాలా బాధేసిందండి, చాలా బాధేసింది. సహోదరులరా, మన శరీరం చాలా పనికిమాలింది. దీని నుండి పుట్టే ఆశలు అంత మంచివి కావు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మనం ప్రభువుని వెంబడించి వెళ్ళాలి, కానీ మన ఆశలు మన కోరికల చేత ఏడవబడకూడదు. కొన్నిసార్లు మనల్ని ఈడ్చుకుని వెళ్తా ఉన్నాయి. మనం ఏడవబడుతున్నామా, ప్రభుని నడిచి వెంబడిస్తున్నామా ప్రభువుకు తెలుసు, ప్రభు చూస్తూ ఉంటాడు. కనుక స్త్రీ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. వద్దు అని చెప్పాడు ఆయన, అంతే. చూడొద్దు అని చెప్పాడు, చూడకుండా బ్రతకాలి. చూడకుండా బ్రతికే అనుభవాన్ని మనం కలిగి ఉంటే ప్రభుకు అనుగ్రహిస్తాడు. ఈ విషయంలో మనం అందరం బలహీనులమే. కృపకు అప్పగించుకొని జీవించగలిగితే అద్భుతమైన జీవితాన్ని మనం జీవించగలం. మత్తయి సువార్త 5:32 చూడన్నా. మత్తయి సువార్త 5:32. వద్దు అని చెప్పినవి చెప్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. నేను మీతో చెప్పున్నదేమనగా, ఎస్. వ్యభిచార కారణం బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. ఏం చేస్తా ఉన్నాడు ఈ భాగంలో? భార్యను విడనాడవద్దని చెప్పాడు. ఏ కారణాన్ని బట్టి? ఏ కారణాన్ని బట్టి అయినా నాకు వ్యభిచార కారణం బట్టి. వ్యభిచార కారణాన్ని బట్టి. చాలా పెద్ద ఆయన. ఈ కారణమే జరిగింది. తాను చాలా దారుణమైన విషయం ఇది. నేను డైరెక్ట్గా ఎరిగిన దైవ సేవకులు ఒక ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన అయితే ఏడుస్తా చెప్పాడు, నిజంగా ఇప్పటికే అద్భుతంగా ప్రేమిస్తా ఉన్నాడు. వ్యభిచార కారణాన్ని బట్టి తప్ప అన్నాడు కదా. వ్యభిచారం చేస్తూ ఉండగా ఒక పెద్ద ఆయన, తన భార్య తన సంఘంలో ఉన్న పెద్ద గారితో తప్పు చేస్తా ఉంది. అది ఆయన కన్నులారా చూశాడు. కన్నులారా చూసి అమ్మా ఇలా చేయొద్దు అని చెప్పాడు. ఆయనతో కూడా చెప్పాడు, ఇలా చేయటం తప్పయ్యా అని. అసలు మామూలుగా అయితే మనమైతే ఏం చేస్తాం?
చాలా దారుణంగా ప్రవర్తిస్తాం కదా. చెప్పి ప్రభుకు అప్పగించాడు. 1 year లోపు ఆయన చనిపోయాడు. 2వ సంవత్సరం ఆయన చనిపోయింది. చాలా పెద్దోళ్ళు వీళ్ళు. ఆ సంఘ పెద్ద గారు 1 year లో చనిపోయాడు. ప్రభు పిల్లలమైన మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక సేవకుడు కుటుంబాన్ని ఎక్కువ నిర్లక్ష్యం చేసేవాడు. క్యాంపుల మీద క్యాంపులు బయటకు వెళ్ళిపోతూ ఉండేవాడు. దరిదాపుగా ఒక నెలలో కొద్ది రోజులు కూడా ఉండేవాడు కాదు ఇంటి దగ్గర. ఆ సంఘంలో ఉన్న ఒక సహోదరుడు ఆయన భార్యకి దగ్గరయ్యాడు. తనకు తెలిసింది విషయం. తను కన్నులారా చూశాడు తప్పు చేస్తూ ఉండగా. ఆయన నాకు తెలుసు, తనే నాతో షేర్ చేసుకున్నాడు విషయాన్ని. మళ్ళీ బాధేసింది, దుఃఖం అనిపించింది. అంటే క్షమించాలనే దగ్గర మేము మాట్లాడుకుంటా ఉంటే, సహోదరుడా, ఇలాంటి స్థితిలో నేను క్షమించాను నా భార్యని. నా భార్యను క్షమించడమే కాదు, తప్పు చేసిన ఆ యవనస్తుని దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇలా తప్పు చేసావు, ప్రభుని బట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇంకా ఆ తప్పు ఎన్నడూ చేయొద్దని చెప్తే ఆ సహోదరుడు తప్పు చేయటం మానేశాడు. తర్వాత ఈయన వాక్యం చెప్పి వస్తా ఉంటే సహోదరుడు వచ్చి ఈయన కాళ్ళు పట్టుకుని బోర్ని ఏడ్చాడట. చెప్తా ఉంటే హృదయం ద్రవించిపోయింది. హౌ ఇట్స్ పాసిబుల్? ఎలా సహించేవన్నా, ఎలా తట్టుకున్నావు? వదిలేస్తాం కదా మనం. పెద్ద దైవ సేవకుడు ఆయన. ఇప్పటికి చాలా అద్భుతమైన పరిచర్య చేస్తా ఉన్నాడు. ఆ తప్పు చేసిన సహోదరుడు వచ్చి కాళ్ళు పట్టుకొని బోర్ని ఏడిస్తే లేపి కౌగిలించుకొని, పర్లేదు సహోదరుడా, ప్రభు క్షమించాడు, నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇంకా మళ్ళీ తప్పు చేయొద్దు నైనా అని చెప్పాడట. ఇప్పుడు బతుకున్నాడు లేదు తెలీదు ఆ తప్పు చేసిన సహోదరుడు. అయితే ఆయన నాతో చెప్పినప్పుడు, సంఘంలో నేను ఆయనకి రొట్టె అందిస్తానయ్యా అన్నాడు. అద్భుతమైన ప్రేమ. అలా ఎందుకు జీవించలేకపోతున్నామో కొన్నిసార్లు అర్థం కాదు. దుష్టుడు మన కుటుంబాలపైన దాడి చేస్తాడు సహోదరులరా. దుష్టునికి అవకాశం ఇవ్వకుండా సాధ్యమైనంత వరకు ఈ కుటుంబాలని సేవ అంటూ కుటుంబాలని నిర్లక్ష్యం చేయటం మంచిది కాదు. వాళ్ళకు కూడా మనసు ఉంటుంది. బాధ కలిగించే పనులు, దుఃఖాన్ని అసహ్యాన్ని కలిగించే పనులు అనేకమైనవి చేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు కుటుంబాన్ని కట్టుకొని జీవించటం అనేది అవసరం. మనకి ఇవ్వబడిన భార్యల విషయంలో మనం ప్రేమ కలిగి జాగ్రత్త కలిగి ఉండాలి. మరొక మాట నేను మీకు చేస్తాను. ప్రభు చెప్పిన మాటలో 6:1 చూడన్నా, 6వ అధ్యాయం 1వ వచనం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. 2 కూడా చదవన్నా. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ లేఖనంలో మనం గమనించే ఒక మాట, వేషధారులుగా ఉండవద్దు. నేను పరిశుద్ధుడిని కాను, పరిశుద్ధుడిని లాగా ప్రవర్తించకూడదు. అంతరంగంలో వ్యక్తులపైన ద్వేషం ఉంది, ఏమి లేనట్టుగా ప్రేమ కలిగిన వానిగా కపటంగా ప్రవర్తించకూడదు. చాలాసార్లు కపటంగా ప్రవర్తించే ప్రమాదం ఉంది. నిజంగా వారిని క్షమించే మనసు లోపల ఉండదు, అంతరంగంలో ఉండదు. అయితే ప్రభు అన్నాడు, వేషధారులుగా ఉండవద్దు అన్నాడు. వేషలకైనా పరలోకం ఉంది కానీ వేషధారులకు పరలోకం లేదని ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 23:5 చూడండి. ప్రభు కొంచెం దాన్ని వివరించి చెప్పాడు. మత్తయి సువార్త
23:5. 23వ అధ్యాయం 5వ వచనం. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. కనబడాలని, మనుషులు కనబడాలని అలా చేస్తారు అన్నాడు. 28వ వచనం చూడండి. 23లోనే బ్రదర్. 23లోనే 28. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల ఘోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండినెడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. 28. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ప్రభువు చాలా వేదన చెంది వారిని చూసి మాట్లాడిన మాట ఇదే. మీ లోపల బాగలేదు, పైకేమో బోధకులుగా టీచర్స్గా ఉన్నారు, లోపల అక్రమంతో నిండుకొని ఉన్నారు. అంతరంగం, ఇన్నర్ సర్కిల్ చాలా 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 దారుణంగా ఉంది. అంతరంగం ఇంత ప్రమాదకరంగా ఉంటే అది బ్లాస్ట్ అయిపోవటానికి, అంటే పేలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక బాంబు వలె ఉంటే పైకి మాత్రం చాలా నీట్గా చూడ చక్కని విధంగా వారు కలిగి ఉంటే అది ప్రభుని చాలా బాధించింది. అపోస్తల కార్యములు 9:36 చూడండి ఒక మాట. అపోస్తల కార్యములు 9:36. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమె భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. 9:36. ధర్మకార్యములు చేసింది. ఓకే. 10:2 చూడన్నా. 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడైండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కొర్నేలి జీవితాన్ని గురించిన సంగతులు ఇవి. వేషధారణ లేని జీవితం ప్రపంచానికి గొప్ప మేలును, ఆధ్యాత్మికమైన క్షేమాన్ని కలిగించింది. సోదరులారా, మీరు నన్ను క్షమించాలి, ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. దేవుడు ఎక్కువ సార్లు మనల్ని వాడుకోకపోవటానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే అంతరంగంలో ఉన్న వేషధారణే. అంతరంగంలో ఉన్న ఈ పరిస్థితి స్త్రీ విషయంలో కానీ, ధనం విషయంలో కానీ, శరీర కోరికల విషయంలో కానీ, ఎక్కడ దాకా ఎందుకండి, నేను మీకు మాట చెప్తా, ఈ మాట వినండి. మన ముందు ఎవరైనా ఒక వ్యక్తిని సహోదరులు పొగిడితే మనం తట్టుకోలేం, కొంచెం గనపరిస్తే అసలు తట్టుకోలేం. ఎందుకో తెలీదు, మనసులో చాలా అసూయ చెందుతాం, వేదన చెందుతాం. మనకంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వ్యక్తులను చూసినా కానీ మనం తట్టుకోలేం. దీన్ని ఏమంటారు మీరు ఆలోచించేయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ లేఖనంలో మనం గమనించే ఒక గంభీరమైన సత్యం ఏంటంటే, మీరు నా దగ్గరకు వచ్చేటప్పుడు, నా ముందు నిలబడేటప్పుడు మీరు వేషధారులుగా ఉండకూడదు. దేవుని ఆశ అది. ఎక్స్పెషల్లీ మీరు ప్రార్థన చేయడానికి వచ్చేటప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఆయన శాస్త్రుల పరిశీలన చూసి విసిగిపోయి వేదన చెందుతూ చెప్పిన మాటలు ఇవి. వాళ్ళలాగా మీరు ఉండకూడదు, చాలా జాగ్రత్తగా భయం కలిగి ఉండాలి అని ప్రభువు జ్ఞాపకం చేసిన మాటలు ఇవి. వేషధారులుగా ఉండవద్దు. ఇంకో 6:16లో కూడా చాలా స్పష్టమైన మాట చెప్పాడు.
మీరు ఉపవాసం ఉపవాసం చేయవద్దని చదువు మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముగులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడాలని వారు తమ ముఖములు వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. సహోదరులారా, నేను ప్రేమతో జ్ఞాపకం చేసే ఒకే ఒక మాట ఏంటంటే, వేషధారణ కలిగి మనం ప్రార్థన చేస్తూ ఉంటే దైవ ప్రత్యక్షతను ఎప్పటికీ అనుభవించలేం. దైవ ప్రత్యక్షతని అనుభవించలేం. ఉదాహరణకి కొన్నేళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయం 32 అనుకుంటా, చదువునా. 32 10:30. అందుకు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను. నీ ధర్మకార్యములు దేవుని సముఖముందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి. కనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. గమనిస్తున్న ఈ మాటలు ఏమంటే, కొర్నేలి ప్రార్థన చేశాడు. అయితే వేషధారణ లేని వ్యక్తిగా ప్రార్థన చేస్తే ప్రభు అతని ప్రార్థన అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. మన ప్రార్థన జీవితం కూడా వేషధారణ లేనిదిగా ఉండాలి. ఉపవాసం చేసేటప్పుడు కూడా వేషధారణ లేని వారంగా మనం ఉండాలి. లాస్ట్లో ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఇది నాకు చాలా ఇష్టమైన మాట. ఈ మాట మత్తయి సువార్త 5:19 చదవండి అన్న. 5:19 మత్తయి సువార్త 5:19 నుండి. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగును చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును. 6:19 భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయు, దొంగలు కన్నం వేసి దొంగిలేదురు. చదవండి. 20 కూడా చదవండి. 25వ వచనం. 20వ వచనం. 20వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండును అక్కడే నీ హృదయం ఉండును. ఈ భాగంలో మనం గమనిస్తున్న మాట, మీరు సీరియస్గా ఈ మాట తీసుకోవాలని నేను ప్రేమతో మనం చేస్తాను. ఇటు చూడండి, మీరు నాకు వెళ్ళి చూడండి, సీరియస్గా తీసుకోవాలి. ధనం కూర్చుకోవద్దు అన్నాడు భూమి మీద. మరి మనం ధనం కూర్చుకుంటున్నావా, కూర్చుకోవట్లేదా? ఎట్లా బ్రదర్? పిల్లకి పెళ్లి చేయాలి, అబ్బాయికి పెళ్లి చేయాలి, ముందు కార్యక్రమాలు ఉన్నాయి, మరి ఎట్లా అని నేనైతే ధైర్యంగా ఒక మాట చెప్తాను నా ప్రభు ఎదుట. నాకు ఒక పాప ఉంది, 2 అబ్బాయిలు ఉన్నారు, వారికి నేను పెళ్ళిళ్ళు చేయాలి. నేను ఎన్నడూ ధనాన్ని కూర్చటం, ఈ అవసరత ఉందని నేను చేయట్లేదు. ప్రభు నమ్మదగిన వాడు. ప్రభు తప్పగా బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో కార్యాలు చేస్తాడు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎన్నడూ పెంచుకోవటం కానీ, అందులో లక్షలు కూర్చుకునే అవకాశం ఉంది, లక్షలు కూర్చుకోవటం కానీ, సంపాదించుకోవటం కానీ ఎప్పుడు చేయలేదు. ఇక ముందు చేయను అనేది నేను కలిగి ఉన్న ఒక గట్టి తీర్మానం. అయితే భవిష్యత్తులో నేను ఎలా తయారవుతానో తెలియదు. ఇప్పటి వరకు అయితే దేవుడు కృప చూపాడు. ధనం కూర్చుకోకుండా బ్రతకటం వద్దు అన్నాడు. వద్దు అని చెప్పిన దాన్ని మనం ఎందుకు వింటలేదు? ప్రభు వద్దు అన్నాడు, ఇలా చెయ్యొద్దు అన్నాడు, కూర్చుకోవద్దు. 2 మాటలు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:9 చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:9 చదవన్నా. మొదటి పత్రిక 6:9. బైబిల్లో అది పేపర్ ఎగిరిపోయింది. సరే, నేను చదువుతున్నాను. తిమోతికి చెప్పండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసంలో తొలగిపోయి నానా బాధలు తమ్మును తామే పొడుచుకుండ్రి.
ఏది వద్దు అని చెప్పాడో దాన్ని కలిగి ఉంటే అది ఏం చేస్తుందంటే మనిషిని సర్వనాశనం చేస్తుంది. నాశనం కాదు, సర్వనాశనం చేస్తుంది. ఏది సర్వనాశనం చేసేదంటే నువ్వు దాచిపెట్టిందే, నువ్వు కూడబెట్టింది దాచిపెట్టింది. పరలోకము ఎడల గొప్ప ప్రేమ ఉన్నట్లుగా మనం కనపరుస్తాం. పరలోకం ప్రభువుని అమితంగా ప్రేమించే వ్యక్తులంగా మనల్ని మనం కనపరుచుకుంటాం. కానీ ఇలా జీవించడం అనేది చాలా కష్టమైంది. నాకు తెలుసు, డబ్బుకు లోబడితే, ధనానికి లోబడితే అది ఎంత చిత్రవద చేస్తుందో నేను వ్యక్తిగతంగా ఎరుగుదును. విశ్వాసం నుండి తొలగిస్తుంది. నానా బాధలతో మనల్ని మనమే పొడుచుకొని చచ్చేటట్టు చేస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, వద్దు, ధనం మహిమలో కూర్చుకోండి, పరలోకంలో కూర్చుకోండి, భూమి మీద కూర్చుకోవద్దు అన్నాడు. ప్రభు పిల్లలమైన మనం మన విశ్వాస జీవితంలో ఇలాగ బ్రతికే దివ్యమైన అనుభవాన్ని కలిగి ఉంటే మంచిది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2-3 వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2-3. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి. చాలు 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 చాలు. అంత్య దినములందు ఏం కూర్చుకున్నారంట? ధనం కూర్చుకున్నారు. అది మిమ్మల్ని తినేస్తుంది అన్నాడు. తినేస్తా ఉంది. మనల్ని తినేసేది మనకెందుకండి? వాస్తవంగా ధనాన్ని కూర్చుకునేది మనం తినటానికి. కానీ నువ్వు ధనాన్ని కానీ ఎక్కువ కూర్చుకుంటే అది నిన్ను తినేసిద్ది. చాలా మంది ధనం చేత తినబడతా ఉన్నారు. ప్రభు యొక్క స్వాధీనం కంటే ధనం యొక్క స్వాధీనంలో ఎక్కువ మంది బ్రతుకుతా ఉన్నారు. మీరు అనొచ్చు, ఏం బ్రదర్, కనీసం ఒక 2-3 లక్షలైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకోకూడదా అని. చాలా మంది దైవ సేవకులు నా దగ్గర చాలా పుస్తకాన్ని చూపిద్దాం అనుకున్నాను మీకు. అద్భుతమైన దైవజనుడు. ఒక్క నిమిషం. ఈ పుస్తకాన్ని చూసారా? ఒకసారి చదవండి ఈ పుస్తకాన్ని. నిజమైన శిష్యత్వం, నిజమైన శిష్యత్వం, మెక్డొనాల్డ్. విలియం మెక్డొనాల్డ్ గారు నాకు చాలా ప్రియమైన దైవ సేవకుడు. ఈయన అంటాడు, ధనాన్ని కూర్చుకునేవాడు అసలు ఉండడేమో పరలోకంలో అంటాడు. అంటే ఫైనల్ గా ఆయన అభిప్రాయాన్ని చెప్తున్నాను. అంటే ప్రభువు కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించే వ్యక్తులు నిత్యత్వంలో ఉండరేమో అంటాడు. బంగారు బూట్లు మందిరం మెట్లెక్కితే దాని పక్కనే పాత చెప్పులు కూడా ఉండేయని మనం గ్రహించాలి అంటాడు. చాలా మంది విశ్వాసులు తమ జీవితాల్లో బాప్తిసం పొందారు. కానీ ఆయన అన్న మాట ఏంటంటే వాళ్ళ జేబులు ఇంకా బాప్తిసం పొందలేదు అంటాడు. నేను మిమ్మల్ని కష్టపెడుతున్నట్టున్నాను ఈ మాటలతో. వాళ్ళ జేబులు బాప్తిసం పొందలేదు అంటాడు. సంవత్సరాలు మనల్ని దేవుడు పోషిస్తూ సంరక్షిస్తూ ఉండగా అప్పగించుకుని దేవుని కొరకు జీవించే అనుభవం కలుగుదాం. చాలా టైం అయింది, మన్నించండి, నేను ముగిస్తున్నాను. ధనం విషయంలో అయింది కరెక్ట్ గా. అంటే యాక్చువల్ గా మేము 5:45కే మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిద్దన్న. మాకు రెగ్యులర్ ఇప్పుడు వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. 10 నిమిషాల ముందే ముగించాలి, కానీ ఈ అంశాన్ని బట్టి నేను ముగించలేకపోయాను. వద్దు అన్నవి ప్రభు వద్దు, మీరు చెయ్యొద్దు అన్నవి తూచా తప్పకుండా లోబడితే ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా పరలోకాన్ని వెంట తీసుకుని వెళ్ళగలం. పరలోకాన్ని మనం ప్రపంచానికి చూపించగలం. దేవుడు ఎక్కడున్నాడండి, దేవుడు ఉన్నాడా లేడా అని చెప్పే వ్యక్తుల జీవితాల ముందు మన జీవితం ప్రదర్శిస్తా ఉన్నప్పుడు అద్భుతంగా నోరు మూసుకుని దేవుని దగ్గరికి వస్తారు. మన జీవితాన్ని చూసి అలాగ జీవించడానికి ప్రభు సహాయం చేయను గాక.
రైట్, మంచిది. మీ అందరికి వందనాలు. చిన్నమాట ప్రార్థన చేస్తున్నాం. మహిమగల తండ్రి, కొన్ని మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. మీరు వద్దు అని చెప్పినవి మా విశ్వాస జీవితంలో నాయనా నీ కొరకు నమ్మకస్తులుగా జీవించటానికి ప్రభువా కృపనివ్వండి. మీరు వద్దు అని చెప్పినవి నాయన, కోపడద్దని చెప్పావు, వ్యర్థుడా అని అనకూడదని చెప్పావు, ద్రోహి అని అనవద్దని చెప్పావు. ఈ విషయాల్లో మా నోటిని అదుపులో ఉంచుకోవటానికి కృపనివ్వండి. స్త్రీని మోహపు చూపుతో చూడవద్దని చెప్పావు, కంటిని అదుపులో ఉంచుకోవటానికి కృపనివ్వండి. భార్యను విడనాడవద్దని చెప్పావు నాయన. ప్రభువా, అయోగ్యత కలిగిన వ్యక్తులను కూడా చాలా మంది నీ దాసులు అద్భుతంగా ప్రభా వారితో కాపురాలు చేస్తా ఉన్నారు. లోపాలు తెలిసినా, బలహీనతలు తెలిసినా నాయనా మా జీవితాల్లో బహుమానం ఇచ్చేది నీవు. నీ చేతుల పైన బహుమానాన్ని తీసుకుంటాం. జాగ్రత్త కలిగి ఉంటాం. మాకు కృపనివ్వండి. వేషధారణ లేని జీవితాన్ని జీవించడం మాకు నేర్పించండి ప్రభా. భూమి మీద ధనాన్ని కూర్చుకొనకుండా పరలోకంలో కూర్చుకోవటం నేర్పించి మీరు మహిమ పొందమని చాలాసార్లు ఇతరులకు బోధించి మేము ఈ విషయాల్లో తప్పిపోతా ఉన్నాం నాయన. నీ పాదములు పట్టుకొని బ్రతులాడుతున్నాం. మమ్మల్ని కనికరించి కృప చూపమని యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి గల పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. చక్కటి వాక్య పరిచయం జరిగించిన ప్రియులు సాబేల్ అన్నకు ప్రేమవందనాలు. అన్న విషయాలు తిరిగి రిపీట్ చేశారు. మరి వాటిని గురించి మనం ఆలోచించాలి. వద్దన్నది చేయకూడదనే విషయాలు, ఆజ్ఞను అతిక్రమించడం పాపమని ఆదిలో ఆదామవ్వను గురించి మనం నేర్చుకున్నాం. కాబట్టి ఏదైతే వద్దు అంటే దాన్ని చేసేవాడు ప్రతివాడు దేవునికి విరోధి అని మనం గ్రహించి దేవుని మాటలకు లోబడి వాక్యానికి సడగా జీవించటం అది గొప్పది. కాబట్టి మరి అలాగ మనం కూడా మన జీవితాల్లో విన్న వాటిని గ్రహించుకుని అలా జీవించి ప్రభువుని మహిమపరుత వాక్యం అందించిన ప్రియులు సమ్మేళనకు ఈ ఉదయకాల జూమ్ యాప్ ద్వారా మరి ప్రేమ వందనాలను తెలియజేస్తూ మరి చివరగా మన ప్రియులు శివారెడ్డి అన్న వారు ఉన్నారు. దేవుని సేవకులు ప్రార్థించాలని కోరుతున్నాం. శివారెడ్డి అన్న. అన్మిట్ చేయాలి. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన మా తండ్రి, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము నైనా. మహాగణుడవు మహోన్నతుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. నేను ఈ ఎక్కువ జాములో మీ పాదాల చెంత చేరి నా ప్రభువా అయినా తండ్రి, నీ మాటలు మరి మా ప్రభువా జీవము గల మాటలు మా తండ్రి, నీ దాసుని ద్వారా మాతో మాట్లాడినందులకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. నీ వద్దని చెప్పినవి నేనా తండ్రి, ఈనాడు నేనా బోధించే వారముగా ఉన్నామే కానీ మరి మా తండ్రి అవి పాటించలేని వారముగా ఉన్నాము నేను. సహాయం దయచేయండి తండ్రి. నీ మాట ప్రకారము జీవించడానికి కృప చూపించమనైనా స్తోత్రములు తండ్రి. అవునైనా ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నావు తండ్రి. నేను నువ్వు చెప్పిన ఇప్పుడు నీ దాసుడు చెప్పిన ప్రతి మాటలోనూ తండ్రి మేము తప్పక పాటించటానికి తండ్రి నీ కృప మాకు అనుగ్రహించండి నైనా. నీకు స్తోత్రాలు తండ్రి. ఆ ప్రకారము జీవించిన తండ్రి మేము బోధించటానికి, అలాగూ నా తండ్రి అనేకులకు తండ్రి మేము మార్గదర్శకులుగా జీవించటానికి తండ్రి కృప చూపించమని, పరలోక రాజ్యానికి తండ్రి మమ్మల్ని వారసులుగా చేయమని, అనేకులకు మరి మా తండ్రి మేము దీవెనకరంగా జీవించిన కృప చూపించమని, కోపపడే విషయములు, కంటి విషయములు,
నా తండ్రి ప్రతి విషయంలోనూ మా తండ్రి నేను నీవు చెప్పే ప్రకారము జీవించడానికి కృప చూపించు. వాక్యము చెప్పబడినటువంటి నేనా తండ్రి నేనా మరి మా ప్రభువా నీ దాసుని దీవించండి, ఆయన పరిచయను దీవించండి, ఆయన కుటుంబాన్ని దీవించండి. ఈ కూడికను నడిపిస్తున్నటువంటి నేనా తండ్రి మరి ప్రభుదాసులను మరి మా ప్రభువా దీవించండి. ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. నేనా మరి కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి బర్నబాసనను మా తండ్రి నేనా తండ్రి దీవించండి. ఇలాగ చేరువచ్చిన ప్రతి వారందరినీ మరి మా ప్రభువా నీవే దీవించి ఆశీర్వదించమని మేమందరము నేనా తండ్రి నిన్ను స్తుతించే ధన్యత మాకు దయచేసి నీకు ఆశీర్వాదకరముగా నీకు మహిమకరంగా మరి మా తండ్రి మేము జీవించడానికి కృప చూపించమని లోకములోనికి వెళుతుండగా నా తండ్రి మరి మా ప్రభువా నీ కాపుదల నీ భద్రత నేనా తండ్రి మాకు దయచేయమని నీ నామనకే మహిమ కలిగించుకోమని మా ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 మంచిది. ప్రార్థించిన మరి శివారెడ్డి అన్నకు ప్రేమవందనాలు. అలాగూ మొదటగా ప్రార్థించిన పెద్దలు ఇజ్రాయెల్ అన్నకు, తదుపరి దేవుని సేవకులు ఎలీషా అన్నకు కూడా ప్రేమవందనాలు తెలియజేస్తూ చక్కటి పాటి వాడి వినిపించిన ప్రియులు దావీదన్న కూడా ప్రేమవందనాలు చెల్లిస్తూ సమయాన్ని నాకు అప్పగించిన దేవుని సేవకులు బర్నబాస్ అన్నకు వందనాలు చెల్లించేస్తూ సమయాన్ని తిరిగి అన్నకు అప్పచెప్తున్నారు. వందనాలనా బర్నబాస్ అన్న? వందనాలు.